మేతి రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి పావు కిలో, ఉప్పు తగినంత, మేతి కూర 2 కట్టలు, జీలకర్ర 1 స్పూను, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. సో ఈ మేతి రోటీ తయారు చేసుకుంటున్నాము. మేతి కూర వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి మేము పోషక విలువలు? మెంతుల్లో మనకి మేతి లాంటివి అంటే మనకి కాల్షియం ఉంటుంది బాగా, వైటమిన్ ఏ ఉంటుంది, ఏంటంటే ఫైబర్ కూడా ఉంటుంది. ఆకుకూరలో ప్రతి ఆకుకూరలో కూడా ఫైబర్ ఉంటుంది. సో ఇది మనం ఎక్కువ తీసుకోవాలి, రోజు ఏదో ఒక ఆకుకూర తీసుకుంటే మనకి మంచిది. సో ఇప్పుడు ఇదిగో చపాతీ పిండి కూడా కలిపేస్తారు కదా మ్యామ్. మనం ఒక అరగంట ముందు గోధుమ పిండి కలిపేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో అరగంట ముందర గోధుమ పిండి కలిపేసుకొని పెట్టుకుంటే చక్కగా మృదువుగా వస్తాయి. మ్యామ్ ఇవి గోధుమ పిండి అంటే ఇలాగా కొన్నిసార్లు చపాతీలు చేసినప్పుడు గట్టిగా రావటము అలా వస్తూ ఉంటాయి కదా, మరి మెత్తగా రావాలంటే ఏం చేయాలి? మెత్తగా రావాలంటే దాన్ని బాగా నలపాలి. ఓకే, కొంచెం మన చేతికి కానీ లేకపోతే పిండి కానీ పైన కొంచెం నూనె రాసి బాగా నలిపితే కనుక అది సాఫ్ట్ అవుతుంది. సో అలా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పిండి తయారు చేసుకున్నాం కాబట్టి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి. ఓ అంటే ఇప్పుడు దీనికి సంథింగ్ మేతిని ఫ్రై చేసి అలా ప్రాసెస్ ఫ్రై చేయాలి. ఉంది ఉంది. ఓహో ఓకే. సో ఫస్ట్ ఆయిల్ వేయనా మ్యామ్? ఇప్పుడు ఆయిల్ వేసి సరిపోతుందా? చాలు. ఫస్ట్ జీలకర్ర. ఓకే, జీలకర్ర కూడా మనకి అరుగుదల శక్తిని ఇస్తుంది అని చెప్పి మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా మ్యామ్. జీలకర్రలో మనకి అదేనా లభించేది? ఇవన్నీ కూడా మనకి ఏదైతే స్పైసెస్ వాడుతున్నామో, తాలింపులకి ఏదైతే వాడుతున్నామో అన్ని అరుగుదల కోసం మనం వాడుతున్నాం. అందుకే తక్కువ వేసుకుంటాం. సో అందుకోసమని కంపల్సరీగా ఒక దాంట్లో జీలకర్ర లేకపోతే ఒక దాంట్లో ఆవాలు ఇలా వేసుకుంటూ ఉంటాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం కడుక్కుని పెట్టుకున్న మెంతాకు ఇందులో వేసేనా వేసి. సో ఫస్ట్ అయితే కనుక ఏ ఆకుకూరతో మనం రోటీలు తయారు చేసుకున్నా దాన్ని సపరేట్ గా ఫ్రై చేయాలి. పచ్చిగా ఉంటది ఇది. వేయించుకోవాలి ఫస్ట్ అయితే కనుక. ఆకులో మనకి ఏంటంటే పసర వాసన పోవాలి. ఆ పసర వాసన పోవాలి అంటే మనం కొంచెం వేయించుకోవాలి దీన్ని. ఓకే, కాకపోతే ఇప్పుడు మేతి రోటీ అంటాం కదా మ్యామ్, మేతులు అనగానే మనకి లైట్ గా చేదునిస్తుంది కదా. మెంతులు సీడ్స్, ఇది ఆకు కూడా లైట్ వగరు ఉంటుంది. చేదు ఉండదు కానీ లైట్ గా వగరు ఉంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు. ఓకే, మీకు తెలుస్తుంది ఇది మగ్గితే చూసారా మెత్తగా అయిపోయింది కదా. అవును, సో ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఓకే, సో చక్కగా అయిపోయింది మనకి మేతి కూర, చక్కగా మగ్గింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కదా. ఇది చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో కలిపేయాలి దాన్ని. ఓకే, కలిపేయాలా లేకపోతే కలిపేయాలి? స్టఫ్ చేయరు, కలిపేయాలి. సో అంటే స్టఫ్ చేసుకునే దానికి కలిపేదానికి డిఫరెన్స్ ఉంటుందంట? ఉంటుంది. మేతి రోటీ ఎప్పుడు కూడా మనం కలిపేస్తాం పిండిలో. సో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఇది అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోధుమ పిండిలో కలిపితే బాగుంటుంది, అప్పుడే తయారు చేసుకోవడానికి ఉంటుందంట మేతి రోటీస్. ఓకే, అది చల్లారిపోయినట్టుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కలిపేద్దాము. అది ఇందులో ఎస్. సో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా గోధుమ పిండిలో కలుపుకుంటున్నాం. బాగా కలిసిపోయి లోపలికి అలా వెళ్ళిపోతుంది. ఓకే, ఆయిల్ ఉంటుంది కదా ఆల్రెడీ. పిండిలో వేసి కలపలేం కాబట్టి మనం ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కలుపుకోగలం కదా. అంటే పిండి నానాలి కదా మనకి, మళ్ళీ ఇది నానేంత వరకు ఆగాలి, పక్కన పెట్టాలి. సో అట్లా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. రెడీగా పిండి ఉంటే పిండిలో కూడా కలిపేస్తాం. ఎస్, అలా గట్టిగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే కనుక మనకి మనం తయారు చేసుకున్న ఆ మేతి కూర కరెక్ట్గా ఆ చపాతీ ముద్దలో మొత్తం పడుతుందన్నమాట. సో ఇది ఇట్లా మొత్తం అంతా చేసుకున్నాక దీన్ని చిన్న ముద్దలు చేసుకుని ఇలా ముద్దలాగా తయారు చేసుకొని పిండిలో అద్దుకొని ఇలా ఒత్తుకోవాలి. మనకి ఆ మేతి ఆ ప్లేయర్ అంతా ఆ చపాతీ పిండిలో ఇంకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాము, స్టవ్ ఆన్ చేసి. ఓకే, ఈ రైస్ ఇంకొక 5 minutes అయిపోతుంది అనుకుంటా మ్యామ్. చూడండి, ఇంత చిన్నవేనా లేకపోతే పెద్దగా వస్తాయా? చిన్నగానే చేసుకోవచ్చు, కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇది ఇంకొంచెం చాలా సరిపోతుంది. సో 2 రోటీలు సరిపోతాయా మ్యామ్? ఇలా సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్ తీసుకెళ్ళాలంటే 2 రోటీలు. రైస్ ఎట్లా పెడుతున్నాం, కిచిడి పెడుతున్నాం కదా. ఓకే, కావాలంటే ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తింటారు కదా. అవును. సో చక్కగా ఒత్తేసుకున్నాము. ఇవి లంచ్ బాక్స్ లో తీసుకెళ్ళడానికి రోటీలు కొద్దిగా లావుగా ఒత్తుకోవాలా లేకపోతే సన్నగా ఉంటాయి? సన్నగా ఉన్నా పర్వాలేదు. ఓకే, కొంచెం బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. తీసేనా మ్యామ్? తీసేసి ఇంకొకటి కూడా చేయనా? ఇంకొకటి వేద్దాం.
మనం ఇలాగే ఏ ఆకుకూరైనా సరే ఇలాగే తయారు చేసుకోవచ్చా మ్యామ్? పాలకూరతో చేసుకోవచ్చు, మెంతాకుతో చేసుకోవచ్చు, ఓకే, పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీరతో చేసుకోవచ్చు, అన్ని ఆకుకూరలతో చేయొచ్చు. ఓకే, బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు యూజువల్గా రోటీస్లో ఆయిల్ వేయొద్దు అని అంటూ ఉంటారు కదా, మరి అలా బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు మనకు సాధారణంగా ఏంటంటే ఈ మేతి రోటీ వీటికి ఆయిల్ లేకపోతే సరిగ్గా బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని ఆయిల్ వేసే కాలుస్తాం అంతే. ఓకే, దీంట్లో ఇప్పుడు బటర్ కూడా వేసుకోవచ్చా మ్యామ్ ఒకవేళ కావాలంటే ఆయిల్ ప్లేస్లో? బటర్ వేసుకోవచ్చు, కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ ఆయిల్ వేసినా ఎస్ సూపర్బ్. ఒక మేతి రోటీ అయితే చక్కగా అయిపోయింది. ఓకే, సో అక్కడ ఇంకొక మేతి రోటీ కూడా తయారవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా మ్యామ్? ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చివరిగా నెయ్యి వేసి తీసేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎస్, సూపర్గా కాలినాయి. మనకి మేతి రోటీ ఎలా తయారు చేసుకున్నానో నేను నేర్చేసుకున్నాను ఈరోజు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇలాగా గ్రీన్గా ఆకుకూరలతో. ఆయిల్ ఇప్పుడు వేస్తానా తర్వాత కొంచెం వేసేనా? ఓకే, ఇంకొక సైడ్ కాల్ చేసుకుంటే మేతి రోటీ కూడా రెడీ అయిపోతుంది. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేనా మ్యామ్? యా, అయిపోయింది ఇది. మేతి రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి పావు కిలో, ఉప్పు తగినంత, మేతి కూర 2 కట్టలు, జీలకర్ర 1 స్పూను, పసుపు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. మేతి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మేతికూర ఆకుని కూడా వేసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మేతి ఆకు వేగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి. దాన్ని చపాతీలుగా ఒత్తుకొని పెనం పైన నూనెసి అటు ఇటు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మేతి రోటీలు రెడీ.